జున్ను, ఇవాళ నీకు ఒక కథ చెప్తాను విను. ఒక చిన్న గ్రామంలో లచ్చవ్వ అనే ముసలామె ఉండేది. ఆమెకు ఒక కోడి ఉండేది. లచ్చవ్వకు ఆ కోడినే కాలక్షేపం. ప్రతిరోజు తెల్లవారుజామున అది గట్టిగా కొక్కొరొకో అంటూ కూసేది. దాంతో లచ్చవ్వ మాత్రమే కాకుండా ఊరంతా నిద్రలేచేది. ఒకరోజు లచ్చవ్వ మనసులో అనుకుంది, నా కోడి కూస్తే కానీ అందరూ లేస్తున్నారు, అది లేకపోతే ఎవ్వరూ నిద్రలేవరు అని. ఈ ఆలోచనతో ఆమెకి గర్వం పెరిగింది. ఊరంతా తన కోడి మీదనే ఆధారపడి ఉందని ఆమె నమ్మింది. ఈ భావన ఆమెను మాయ చేసింది. ఈ కోడి లేకుంటే వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం అని అనుకుంది. దురాశ, అహంకారంతో ఆ కోడిని చంపేసింది. కానీ మరుసటి రోజు తెల్లవారగానే ఊరంతా మామూలుగానే నిద్రలేచింది. ఎవ్వరూ ఆలస్యం చేయలేదు. ఎప్పటిలాగే తమ పనులు చేసుకోవడం ప్రారంభించారు. అది చూసి లచ్చవ్వ నివ్వెరపోయింది. ఆమె కూర్చొని బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. ఏమీ చేయలేని పని చేశాను. నా కోడి వల్లే ఊరంతా లేస్తారని అనుకున్నాను. కానీ సమయం తనదైన ప్రవాహంలో కొనసాగుతూనే ఉంటుంది. నా దురాశ వల్ల నేనే నష్టపోయాను అని చింతించింది. తాను చేసిన తప్పును ఆలస్యంగా అర్థం చేసుకుంది. ఆ కోడిని కోసిన తాను ఇప్పుడు ఒంటరిగా విచారంగా మిగిలిపోయింది. అర్థమైందా జున్ను? ఎవరూ లేనంత మాత్రాన ఏదీ ఆగిపోదు. కాలంతో పాటే జీవితం సాగిపోతుంది.